డిప్రెషన్ ఇది అంటువ్యాధి కాదు, సొంత వ్యాధి. ఈ డిప్రెషన్ డబ్బున్నోడి మీద రెస్పెక్ట్ చూపించదు, లేనోడి మీద జాలి చూపించదు. జానీ సిన్స్ పరిచయం అక్కర్లేని పేరు, మహానుభావుడు, మామూలుడు కాదు, 1:3 ప్లేయర్. అతనికి కూడా ఒకసారి బ్రేకప్ అయింది. నువ్వు ఎంత పోటుగాడివైనా, నీ దగ్గర ఎంత డబ్బున్నా అన్నీ నీ దగ్గరే ఉంటాయి అనుకోకు. ఊరడం మొదలు పెడితే మీ బొచ్చు కూడా మీ మాట వినదు. ఇంకా పరిస్థితులు ఎందుకు వింటాయి? అందరికీ పీస్ ఆఫ్ మైండ్ కావాలి. పీస్ కావాలంటే మీరు పిల్లలైనా అయి ఉండాలి, పిచ్చోళ్ళైనా అయి ఉండాలి, లేదంటే పీనుగైనా అయి ఉండాలి. వేరే ఆప్షన్స్ ఏం లేవు. బ్రూస్లీ చెప్పిన ఒక పవర్ఫుల్ కొటేషన్ చెప్తా, వినండి. డోంట్ ప్రే ఫర్ ఈజీ లైఫ్, ప్రే ఫర్ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ అ డిఫికల్ట్ వన్. మ్యాటర్ ఏంటంటే, మనశ్శాంతి మార్కెట్లో దొరికితే ఈఎంఐ పెట్టి కొనటానికైనా చాలామంది రెడీగా ఉన్నారు. ప్రతిసారి ప్రశాంతత కోరుకోవద్దు, అది లేనప్పుడు కావాల్సిన ధైర్యాన్ని కోరుకోండి. ఇవాళ మీరు తినింది మీ కడుపులో ఉంటే రేపు మీ కమోడ్లో ఉంటుంది. ఏది పర్మనెంట్ కాదని చెప్పడానికి ఇంతకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పలేను. లైఫ్లో ఒక స్టేజ్ వచ్చాక క్వాలిఫైయర్లు ఉండవు, అన్నీ నాకౌట్ మ్యాచ్లే. టీనేజ్, యంగేజ్, ఓల్డ్ ఏజ్, గార్బేజ్, అంతే లైఫ్. ఎక్కువ ఆలోచించద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడవిలో ఉన్న జింక డిప్రెషన్లోకి వెళ్తే దానికి ఫుడ్ దొరకదు. అదే అడవిలో ఉన్న పులి డిప్రెషన్లోకి వెళ్తే దానికి జింక దొరకదు. ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్తే ఏం దొరకదు, ఏం జరగదు. సమాజం కూడా ఒక అడవి లాంటిదే, మనం కూడా అందులో జంతువులు లాంటి వాళ్ళమే. నువ్వు ఏమైపోయినా ఎవ్వరికి ఏం నష్టం ఉండదు. నీ థాట్ ప్రాసెస్ మార్చుకో. ఎందుకు చెప్తున్నానంటే, పాపం సొసైటీ తీరు కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు తిండి లేకపోతేనో, అవసరానికి సరిపడా ఆదాయమో ఉద్యోగం లేకపోతేనో బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఐఫోన్ లేకపోతేనో, గర్ల్ ఫ్రెండ్ లేకపోతేనో బాధపడుతున్నారు. ఇది ఫ్యాక్ట్. బాధపడితే కనీసం దానికి అర్థం ఉండాలి. అసలు బాధ ఏంటో అర్థం కాకుండా బాధపడకూడదు. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో మీరే ఆలోచించుకోండి. డిప్రెషన్ ఏం ఊటీయో కొడైకెనాలో కాదు సరదాగా వెళ్ళరాడానికి. డిప్రెషన్ సిమ్టమ్స్ ఏవో కానీ సీక్వెన్సెస్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. రాబిన్ విలియమ్స్, గ్రేట్ హాలీవుడ్ యాక్టర్, స్పెషల్లీ గ్రేట్ కమీడియన్. ఆన్ స్క్రీన్ మీద అంత కామెడీ చేసే తను రియల్ లైఫ్లో మాత్రం డిప్రెషన్ భరించలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి యావరేజ్గా 7 లక్షల మంది సొంతంగా ప్రాణాలు తీసుకొని చచ్చిపోతున్నారు. అవే ప్రాణాల కోసం కొన్ని కోట్ల మంది హాస్పిటల్లో పోరాడుతున్నారు. నా ఎగ్జామ్ పోయింది, నా జాబ్ పోయింది, నా లవ్ పోయింది, నువ్వు ఇంకా పోలేదు, సంతోషించు. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్, ఒక కెరియర్ పోతే ఇంకో కెరియర్, ఒక ప్రాణం పోతే ఇంకో ప్రాణం, ఛాన్సే లేదు. ఇవాళ ఏదో పీకి కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు కాదు, రేపు పొద్దున్న కళ్ళు తెరిచినందుకు ఆనందపడు. మన ప్రాణాలు మనం తీసుకోవాల్సిన పని లేదు, ఏదో ఒక రోజు అవే గ్యారంటీగా పోతాయి. మీరు నవ్వుతూ బతికినా, ఏడుస్తూ బతికినా ఫైనల్గా చావడం మాత్రం ఖాయం. లివ్ ద మూమెంట్. మనం పోయేది తెలీదు, బతికున్నదైనా తెలియాలి కదా. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. మీరు పోతే ఏమైద్దో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మీ కళ్ళకు కట్టినట్టు చెప్తా. మీకు భయం ఉంటే మాత్రం ఆ పాడ్కాస్ట్ వినొద్దు. నా నెక్స్ట్ టాపిక్ చావు కబురు చల్లగా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మైండ్ థాట్స్ ఆన్ లైఫ్. మీ సాయిబాబు.